నిజం చెప్తున్నా. బండో కారో కొనుడు ఒక లెక్క, వాటికి రిపేర్ రాకుండా చూసుకునుడు ఇంకో లెక్క. అక్కడిసే రిపేర్ వచ్చిందనుకో ఇక దానంత దిమాగ్ ఖరాబ్ ఇంకోటి ఉండదు. సరే పాతయ్య అంటే తాపకోసారి రిపేర్ కథనే ఉంటుంది అనుకోర్రి. అయితే ఒక అన్నున్నాడులా కొత్త కారు కొన్నాడు. మరి కొత్త కారు కొంటే వారంటీలు గ్యారంటీలు ఫ్రీ సర్వీసింగులు ఉంటాయి కదా. అయితే ఆ కారు నడుపుతుంటే డక్కు డక్కుమంటుందట. షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దేకుడే లేదట. అటు ఇంకా ఏమైందో చెప్పాలా? చెప్పుడు కాదు, చూడాలి మీరు. ఆహా, బ్యాండ్ బాజా సప్పుడు చేస్తాండు కదా, పెళ్లి భారత ఏంది అనుకునేరు. మంచిగా చూడురి, గాడిదులు గాడిదులు గుంజుకొత్తానే కారును చూసిరా. అగో దాని మీదేమో ఫ్లెక్స్ పెట్టిండు కదా. సరే సరే, ముచ్చటేందంటే బొంబాయిలా ఇగో గీ అన్న దార్ కారు కొన్నాడు. దగ్గర దగ్గర 20 లక్షలు పెట్టి కొన్నాడు అనుకోరాదు. మరి 20 లక్షలు పెట్టి కొన్న కారుకు ఒక్క రోజుల్లే రిపేర్లు అయితే ఎట్లా అనిపిస్తుందో. రిపేర్కి వచ్చిందట. షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకునుడే లేదు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, అసలు ఈయనను దేకుడే లేదట. ఖాతామీగ ఈ కారుతో ఆయనకు కోపం వచ్చింది. గిట్లా కాదు కానీ ఆ దార్ కారుకే 2 గాడిదలను కట్టి ఇగో గిట్లా ఈడ్చుకొచ్చుకుంటా కారు షోరూమ్లకు పోయిండు. ఇక గాడిదలతో వచ్చిన కారును చూసినాక షోరూములకు సిగ్గు అనిపించిందట, ఇజ్జత్ అనిపించింది. ఇక మొక్క మీద పెట్టుకోవాలో అర్థమే కాలే. ఇక ఒక దండం పెట్టి నీ కారును రిపేర్ చేస్తాం తీ అని చెప్పి రిపేర్ చేసిరట. అసలు ఈ కారైనా ఏమైనా ఉపాయం చేసిండా అసలు కదా.